ఓం నమః పాణిగాచ్చాయన పతంజలిభ్యః. ఇక ఈ అవ్యయీభావ సమాసాల్ని మనం చూస్తున్నాం కదా. ఈ అవ్యయీభావ సమాసాల్లో నిన్నటి వరకు చెప్పుకున్నటువంటివి నిత్య సమాసాలు. దానికి నిత్య సమాసాలను పేరు ఎందుకు అనుకున్నారయ్యా అంటే అక్కడెక్కడా చెప్పలేదు అది నిత్య సమాసం అని. కానీ ఆ వరుసలో ఏది అష్టాధ్యాయీ క్రమంలో చూస్తే 2:1:5 నుంచి 2:1:10 వరకు వచ్చిన తర్వాత 2:1:11 సూత్రం విభాష అన్నాడు. అంటే ఇక్కడి నుంచి విభాష అనే అధికారము ప్రారంభం అయ్యింది. ఇక్కడి నుంచి అధికారం ప్రారంభమైంది కాబట్టి దాని ముందు అన్ని కూడాను నిత్యము అని డెడ్యూస్ చేస్తాం మనం. అలా సాధిస్తాం అన్నమాట. అందుకని నిత్య సమాసాలు అని చెప్పారు. సరే, విభాష అంటే ఏమిటి? విభాష అంటే అధికారోయం, ఇది అధికార సూత్రము. ఏతత్ సామర్థ్యాత్ ఏవా, ఈ అధికార సూత్రం అయ్యింది కాబట్టి ఏతత్ సామర్థ్యాత్ ఏవా ప్రాచీనానా, దీని ముందున్నటువంటివి నిత్య సమాసత్వం. సుప్సుప ఇతి తు న నిత్య సమాసః. ఎందుకు నిత్య సమాసం కాదు సుప్సుప అన్నది అంటే ఉన్న సూత్రం ఏమిటక్కడ? సహసుప ఉంది, అది నిత్య సమాసం. కానీ మీరు యోగ విభాగము చేసి సుప్సుపాన్ని సాధించారు కనుక అక్కడ మనకి పాణిని పఠించిన సూత్రం కాదుగా సుప్సుప అన్నది. అది మనం పఠించుకున్న సూత్రం కనుక అది ఇటు దూకుతుంది అనమాట. అక్కడ లేదు కాబట్టి సహసుప అన్నది నిత్యము, సుప్సుప అన్నది విభాష. ఆ శ్యామల గారు ఈ మాట కూడా రాయొచ్చు కావాలంటే మీరు. విభాషకి రాస్తున్నాం అదే సుప్సుప రాస్తున్నప్పుడు, సహసుఖ. అదే సహసుపాకి అవును. రాస్తున్నప్పుడు ఇది కూడా రాసేయండి కావాలంటే. ఓకే. ఉం. రాసి దీన్ని గురువు గారు అండర్లైన్ చేయండి. ఇది ఒక్కసారి రాస్తే మళ్ళీ చెప్పండి. ఏదో అన్నారు ఎవరు, అదే ఏమన్నారు? సుప్ అయితే నిత్య సమాసం అవుతుంది. సహసుప అయితే ఏమవుతుందని చెప్పారు ఇప్పుడు? నిత్య సమాసం కాంతి అవుతుంది. ఓకే, ఓకే. అంటే ఏమిటవుతుంది? సరే. ఏమిటవుతుంది చెప్పమ్మా. విభాష. విభాష. ఓకే. అది అర్థం. ఎందుకంటే ఎందుకంటే విభాష అన్నది అధికారం ఇక్కడ స్టార్ట్ అయింది కదా తల్లి. అవునండి. ఏమండి, ఎవరు సౌమ్యనా? అవును గురువు గారు. రైట్. ఇప్పుడు సహసుప అన్నది సూత్రం, ఆ, విభాష అన్నది ఒక సూత్రం. అవును విభాష సార్. అన్న అధికారం 2:1:11 ప్రారంభమైంది. ఉమ్. దాని ముందు అన్నీ ఏమిటవుతాయి? నిత్య ని- సమాసాలు అవుతాయి అని ని- చెప్పాడు. నిత్య సమాసాలు అవుతాయి. అని ఉమ్. చెప్పాడు ఎందుకు? ఏతత్ సామర్థ్యేన ప్రాచీనానాం నిత్య సమాసత్వం అన్నాడు. అక్కడ సుప్సుప ఉందా సూత్రం? ఒకటి నుంచి ఒకటి, 2:1 నుంచి మొదలెడితే 2:1:10 వరకు సుప్సుప అనే సూత్రం ఉన్నదా? లేదు. లేదు. కనుక అది ఉమ్. ఏమిటవుతుంది? సుప్సుప అన్న సూత్రం సాధించారా లేదా మీరు? ఆ, ఎట్లా సాధించారు? యోగ విభాగం చేసి సాధించారు. అవును. ఉమ్. కనుక యోగ విభాగం పాణిని చేశాడా, సౌమ్య చేసిందా? మనమే. మనం చేసాం. మన గ్రూప్ చేసిందని చెప్పేయండి అమ్మా, సరిపోతుంది. మనం చేసాం. అంతే. కనుక మనం ఇటు విభాషలో దూకాలా, అటు నిత్య సమాసంలో ఉంటుందా? సుప్సుప అన్నది నిత్య సమాసాలు. ఆ, సహసుప నిత్య సమాసంలో ఉంది. ఆ, ఆ. విభాష సుప్సుప అనేది లేదా విభాష. ఆ, విభాషలో ఉంటుంది. చెప్పండి. విభాషలో ఉందనొద్దు. సహసుప అన్నది 2:1:11కి ముందు ఉంది గనక అది నిత్య సమాసము.
అయిపోయిందా? ఉమ్, 2 1 11కి ముందు విభాషకి ముందు ఉంది కాబట్టి అది నిత్య సమాసం. ఏది? సహసుప. ఓకేనా? ఉమ్, ఓకే. స- సహసుప అన్నది నిత్య సమాసము. ఇక యోగ విభాగము చేసిన తర్వాత, అంటే 2 1 4 సూత్రంలో ఉంది సహసుప అని కనుక అది నిత్య సమాసం. సుప్సుప అన్న సూత్ర సంఖ్య చెప్పమ్మా. సుప్ రెండు సూత్ర సంఖ్య ఉండదు దానికి. రెండు ఒకటి రెండు ఒక- 2 1 తొమ్మిది. 9. ఓకే. ఆ. 2 1 9. ఆహా, 2 1 9 అవ్వదు కదా? అది. ఒకటిన్నరది. ఉండదండి. లేదు, లేదు 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 సార్ దానికి. సుప్సుప లేదండి. అది కాదమ్మా, మీకు ఉన్నది నాకు తెలుసు కానీ చెబుతున్నా, అందుకే అడుగుతున్నా. సహసుప అని విభాషకి ముందున్న సూత్రాలని నిత్య సమాసాలు. సౌమ్య, మనకి ఈ విషయంలో గొడవ లేదు కదా? ఆ, లేదు సార్. లేదు. అంచేత సహసుప అన్నది నిత్య సమాసము. ఆ, అవును. ఈ విభాషా సూత్రాలకు ముందున్నవి నిత్య సమాసాలని కదా వాడు చెప్పాడు. అవును సార్. సుప్సుప సూత్ర సంఖ్య ఏమిటి? లేదు. లేదు. లేనప్పుడు అది నిత్య సమాసం కాదు. ఆ, అర్థమైంది. అంతే కదా? ఆ, అవును సార్. అది నిత్య సమాసం కానప్పుడు ఏమిటవుతుంది? విభాషలోకి వస్తుంది. విభాష. ఆ, అదే చెప్పాడు. అర్థమైంది సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ కంగారు ఏం లేదు. ఇవాళ కదా రేపు చదువుకుంటాం. తొందర ఏముంది మనకి? నెమ్మదిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. ఓకే. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. మనం చదువు మన 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 వ్యాకరణ పాఠం ఎట్లాంటిదంటే, అర్థమైందమ్మా? సాంఖ్యంలో చెబుతాడే, కుంటివాడు గుడ్డివాడిని భుజం మీద ఎక్కించుకుని ఊరు చూసినట్టు అనమాట. ఉమ్, సరే. తర్వాత ఇతి తూ ఇతి తూ న నిత్య సమాస. ఏది? సుప్సుప. అవ్యయమిత్యాది సమాస విధానాత్ జ్ఞాపకాత్. ఇది వృత్తి. అంటే ఏంటి? ఇక్కడి నుంచి చెప్పేటటువంటి ఈ భాగం నుంచి ముందు చెప్పబోయేవన్నీ కూడా సమాసాలు వికల్పముగా వస్తాయి. ఈ విభాష అన్నది అధికార సూత్రము. ఈ అధికార సూత్రం అయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దీని మూలంగా ఇంతకుముందు ఇచ్చిన సమాసాలు నిత్యాన్ని తేలిపోయింది. అక్కడ దాకా వచ్చిన తర్వాత దీన్ని విభాష అంటే ఏమిటి అంటే, మనము సంజ్ఞా సూత్రాలు చదువుకున్నాం. నభేతి విభాష అని. అంటే అవ్వచ్చు కాకపోవచ్చు అనేది వికల్పము అనే దానికి, విభాష అనే దానికి వికల్పము అని అర్థం. అంటే వైకల్పికముగా సమాసగత పదాలు సమాస రూపంగా గాని విగ్రహ వాక్య రూపంగా గాని ఉండొచ్చు అని. వాక్య రూపంగా ఉండొచ్చు. కుంభం కరోతి, సహ కుంభం కరోతి అనొచ్చు. సహ కుంభకార అని కూడా అనొచ్చు. ఇట్లా అన్నమాట వికల్పముగా చెప్పుట అంటే. అంచేత ఇంతకీ ఈ విభాషాధికారం ఎక్కడి దాకా ఉందంటే, మొదలు సమాసంతో ప్రారంభం చేశాం కాబట్టి, తర్వాత మళ్ళీ ఇంకో అధికారం మళ్ళీ నిత్యత్వాన్ని చెప్పలేదు కాబట్టి, మనం ఏం చేయాలి? ఈ సమాస ప్రకరణం చివరి వరకు కూడా ఈ విభాషా సూత్రం ప్రవర్తిస్తుంది. ఇది ఓకేనా? ఇది ఓకేనా? ఓకే అండి. ఆ అయితే అయితే మరి విభాష అంటే వికల్పంగా రావాలిగా. కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని సూత్రాలు నిత్యంగా వచ్చేవి కూడా ఉన్నాయి. అక్కడ ఏం చేశారు పాణిని? దాని దగ్గర నిత్యం అనే పదాన్ని వాడాడు.
అంచేత విభాష అన్నది యూనిఫామ్ గా సమాస ప్రకరణాంతము అప్లై అవుతుంది. ఎక్కడెక్కడైతే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ఒక్క సూత్ర కార్యమునకుడు ఆ సమాస కార్యాలు నిత్యముగా చెయ్యాలి అని నిర్ణయం చేశారు మహర్షి, వాటికి నిత్యం అని పూర్తి చేశారు. కనుక ఇది గుర్తు పెట్టుకుందాం మనం. ఇది విభాష. తర్వాత ఇక తర్వాతి అన్ని సమాసాలకి సూత్రాలన్నీ కూడా ఎక్కువ బుర్ర పాడు చేసుకోవాల్సిన సూత్రాలు కాదు. అర్థమైందమ్మా? టెన్షన్ అస్సలు పడకూడదు మనం. అపపరి బహిరంచవ పంచమ్యా అన్నాడు తర్వాత సూత్రం. అంటే ఏమిటి? అప పరి బహి అనేటటువంటి శబ్దాలు, అప పరి బహి అనే శబ్దాలు, అంచ్ అంచ్ అనేటటువంటి ధాతువుతో నిర్మించబడినటువంటి శబ్దాలు. అంటే ఎట్లా? ప్రాచ్, ప్రచ్చత్, ఉదచ్, ఇవన్నీ ఇట్లాంటివన్నీ అంచు శబ్దంతో, అంచ్ అనేటటువంటి ప్రత్యయం కావటం ద్వారా ధాతువు నుంచి వచ్చినటువంటివి. ప్రా అనే ఉపసర్గతో అంచ్, ప్రాచ్ అయింది. జలముచ్ శబ్దం తెలుసా మీకు? జలముచ్ అనే శబ్దం విన్నారామా హలంతాలు నేర్చుకునేటప్పుడు? విన్నాం సార్. విన్నాం సార్. ప్రథమైక రూపం ఏంటి చెప్పండి? జలముచః, జలముచః, జలముచ్ జలముచ్, జలముక్. జలముక్ అదే అనుకున్నాను మళ్ళీ. జలముచ్ అని కనపడింది కొంచెం. జలముక్ సార్. మిగతా అన్ని జలముచో, జలముచం, జలముచి ఇవే ఉంటాయి, చకారమే ఉంటుంది. ఒక ప్రథమైక వచన రూపం మాత్రం జలముక్ ఉంటుంది. తర్వాత భ్యాలతో వచ్చే దగ్గర మళ్ళీ జలముగ్భ్యాం అని ఆ కకారం గకారంగా మారి జలముగ్భ్యాం, జలముగ్భిహి, జలముగ్భ్యా అని వస్తుంది. జలముక్షు అని చివరి వస్తుంది. అంచేత సకారము, భకారము, సాది, భాది, సుప్రత్యయాలకి మాత్రం కకారాలు వస్తాయి. అయితే అక్కడ జలముక్కే అనాలంటే లేదండి జలముగ్ అని కూడా అనాలి. జలముగ్ రెండు చెప్పచ్చు. అయిన తర్వాత మిగతా అన్నిటికీ అంటే ఏంటి? స్వరాదులు అమ్ము, అవ్వు, అహ ఇవన్నీ కూడా జలముచ్ అనే వస్తుంది. అంచేత జలముక్, జలముచు, జలముచం, జలముచి, జలముచహ, జలముచహ, జలముచా ఇట్లా చకారంతోటే ఉంటుంది. ఇంతకీ ఇది ఎందుకు చెప్పావయ్యా మమ్మల్ని పాఠం చెప్పాయి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తావంటే ఇక్కడ వచ్చిన అంచ్ అనే దాంతో వచ్చిన శబ్దాలు ఏం చెప్పాము? ప్రాచ్ అన్నాం, ఉదచ్ అన్నాం. అయిపోయిందండి. ఇప్పుడు ఇది ప్రథమైక వచ్చిన రూపాలు ఏమవుతుంది ప్రాచ్కి? ప్రాక్. ప్రాక్ అంతే. ప్రాగాది అంటే తూర్పు వైపు నుంచి, ప్రాగ్. ఉదంగ్ అంటే కనుక ఉత్తరము. అర్థమైందండి? ఉదంగ్ ముఖ, ప్రాంగ్ ముఖ, ప్రత్యంగ్ ముఖ అంటే పడమర వైపు. ఇవన్నీ కూడా అంటే ఈ చకార అంచనే కదా. మనకి ఉదాహరణలో ఏమవుతుందంటే అమ్మ మీకు ఉదాహరణ చూడండి ఇప్పుడు కాసేపు. సిద్ధాంత కౌముదిలో ఉదాహరణ చూడండి. అపవిష్ణు సంసార, అపవిష్ణో ఉందయా ఏమండి? ఉన్నాయండి. ఉన్నాయి సార్. తర్వాత ఏమన్నాడు? అప అయిపోయింది. పరివిష్ణు, పరివిష్ణు, అప పరి అయిపోయింది. బహి చదవండి. బహిర్వనం, బహిర్వనాత్, అప పరి బహి అయిపోయింది. అంచవహ,
అంచు లేదండి ఇక్కడ. ప్రాగ్వనం, ప్రాగ్వనాత్ అని ఉంది కానీ అంచన్నది కనపడలేదండి అనుకుంటాంగా. అనుకుంటాం అనుకోవా? అవును. ఆ అంచన్నది ఆ చకారం కాస్త అది మార్చ్. ఏది దాన్ని ఏమంటారు? ఆ ధాతు మన ఆ, ఆ, ఉమ్, ప్రాతిపదికల్లో చకారం ఉన్నటువంటి అది ప్రథమైక వచన రూపంలో గకారంగా మారుతుంది, కకారంగా మారుతుంది. అంచేత ప్రాకు ప్రాగు రూపాలు వస్తాయి. అంటే ప్రాక్ ప్లస్ వనం ప్రాగ్వనం అయింది. ప్రాక్ ఎందుకైంది అంటే అంచుతో వచ్చింది కాబట్టి అక్కడికి వచ్చినట్టు చోహ్కు అనే సూత్రం చేత మారుతుంది అనమాట. అందుకని చెప్పా, అది ఆ జలముచ్చి తీసుకొచ్చిన కారణం అందుకు. ఓకే, క్లియర్ అండి? ఉమ్, అంచేత క్లియర్. అప అప విష్ణు సంసార పంచమి అర్థంలో చెప్పేటప్పుడు అప పరి బహి మరు అంశ అనే దానితో అంతమయ్యే అవ్యయాలు పంచమి విభక్తి అంతమైతే వైకల్పికమో సమసిస్తే అదేమిటవుతుంది? అవ్యయీభావ సమాసం అవుతుంది. అంచేత అపవిష్ణోహ సంసార అంటే విష్ణువు నుంచి బయటనే సంసార బంధము. అపవిష్ణోహో పంచమి అంటే ఏంటి? అర్థం ఏంటండి? కంటే, తర్వాత అనేగా చెప్పుకుంటాం. విష్ణువు కంటే భిన్నమైనదంతా సంసారము. అపవిష్ణోహ సంసార. అట్లాగే పరివిష్ణోహో ప్రాగ్వనం. అది అంటే దాని తర్వాత వనము. ఇట్లా చెప్పుకున్న తర్వాత ఆంగ్ మర్యాదాభివిద్యో, ఆంగ్ అనేటటువంటి ఉపసర్గకి అర్థం ఏమిటి అంటే మర్యాద అభివిధి అని. మర్యాద అభివిధి. మర్యాద అభివిధి అంటే మనకి తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పక్కర్లే కానీ చెప్పుకుందాం ఒకసారి. ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అని. ఏమండి? దానితో కలిసి సహా విన. సంస్కృతంలో చెప్పాలంటే తేన సహ తేన విన. దానితో కలిపి దానితో కలపకుండా. ఆబాల గోపాల హరిభక్త అంటే పసిపిల్లల వాడి దగ్గర నుంచి పెద్ద అందరూ కూడా, ఆ బాల వృద్ధం ఆ ముసలి వాళ్ళ వరకు కూడా విష్ణు భక్తులు. అంటే ఇప్పుడు పిల్లవాడు కలిసినట్ట కలవనట్లా? కలిసినట్లు. ఆసేతు హిమాచలం, ఆసేతు హిమాచలం. ఏమన్నా ఆసేతు హిమాచలం ఇట్లా చూపించకూడదు మనం, ఎందుకంటే సేతు కింద ఉంటుంది, హిమాచలం పైన ఉంది కనుక. ఆసేతు హిమాచలం అన్నప్పుడు అది అంచు, అది బార్డరు అని చెప్పటం. కనుక మర్యాద అన్న అభివిధి అనే ఈ రెండు అర్థాల్లో కూడా చెప్పేందుకు ప్రయోగించిన ఆంగ్ అనే ఉపసర్గ. అది పంచమ్యంత శబ్దమైనటువంటి సుబంతముతో సమసిస్తే, దీంతో పంచమ్యంతమైన సుబంతముతో సమసిస్తే వికల్పముగా సమాసం అవుతుంది. దాని పేరు అవ్యయీభావ సమాసము. ఎట్లా అంటే చూడండి ఒకసారి ఉదాహరణ చూడండి. ఏతయోర్ ఆంగ్ పంచమ్యంతేన వా సమస్యతే అంటే వికల్పముగా సమసిస్తే తో వ్యయీభావ, అది అవ్యయీభావం అవుతుందయ్యా. ఆ ముక్తి సంసారా, ఆ ముక్తి సంసార అంటే ముక్తి కలిగే వరకు. అంటే ఇదేమైంది? మర్యాదార్థంలో చెప్పాడు. ఎందుకంటే ముక్తి కలిగిన తర్వాత సంసారం ఉండదు కనుక ముక్తి కలిగింది అంట అన్నది బార్డరు, దాని ముందంతా సంసారమే. ఆ ముక్తి సంసార
ఇది ఆముక్తి అనేది సమస్త పదం అంటే సమాస పదం. అదే గనక వికల్పం అన్నాడు కదా, అప్పుడంటే ముక్తే అవుతుంది. మీరు మీ పుస్తకంలో ఒక్కసారి దయచేసి చూడండి. ఆముక్తే సంసార, అప్పుడు ఏమైంది? సమాసము చేయలేదు. సమాసము చేయకుండా ఉన్న రూపం ఏంటంటే ఆముక్తే సంసార. సమాసం చేస్తే ఆముక్తి సంసార. ఇదేంటి? మర్యాదకి. మరి అభివిధికి చెప్పాలిగా. ఆ బాలం హరిభక్త భక్తి, ఆ బాలేభ్య హరిభక్తి. అంటే వాళ్ళ ఇంట్లో పసిపిల్ల బాలాది అందరూ కూడా హరిభక్తులే. ఒకటి పంచమి రూపము, ఇంకోటి ఏమన్నా సమస్త పదం కాబట్టి ఆ బాలం అని వచ్చింది. ఆ బాలం ఎందుకు వచ్చిందండి? అవ్యయీభావ సమాసము కనుక. తర్వాత ఇట్లాగే అన్ని చాలా సింపుల్ అర్థాలతో ఉంటాయండి. ఇంతకు మించి ఇందులో భయంకరమైనవి ఏం లేవు కనుక మీరు ఉదాహరణ చూడంగానే సూత్రం గుర్తొస్తుంది మీకు. 99% అవ్యయీభావ సమాస ప్రకరణంలో ఉదాహరణ ఇస్తే సూత్రం గుర్తొస్తుంది, సూత్రం చూడగానే ఉదాహరణ గుర్తొస్తుంది. ఎందుకు? ఆ సూత్రంలోనే అందులో ఉండే కీవర్డ్స్ ఇచ్చేస్తాడు కాబట్టి. ఆంగ్, ఇప్పుడు ఇప్పుడు ఇందాక చదివిన సూత్రం ఏంటి? ఆంగ్ మర్యాదాభివిద్యో వివృణత అన్నాడు. అందుకని మీకు అర్థమైపోయింది, ఆంగ్ అనేది మర్యాదార్థంలో ఒకటి చెప్పాలి, అభివిద్యార్థంలో ఒకటి చెప్పాలి అని. అంటే ఏమొస్తాయి అంటే గుర్తురావా మీకు? అట్లా సారీ, అట్లాగే లక్షణే లక్షణేనభిప్రీతి లక్షణేనాభిప్రీతి అన్నాడు. ఇది ద్వివచన శబ్దము. లక్షణేన అభిప్రీతి. అభిప్రీతి అన్నది ఏమన్నా పంచమీ ద్వివచనము, లక్షణేన అన్నది తృతీయ. అభిప్రీతి పంచమీ ద్వివచనం. తర్వాత అభిముఖ్యే, అభిప్రతి సరే ఆభిముఖ్యే ఏ అర్థంలో చెప్పాలి ఇది? ఆభిముఖ్యము, అభిముఖంగా ఉన్నది అనే అర్థంలో చెప్పాలి. లక్షణం అంటే గుర్తండి. లక్షణం అంటే గుర్తు. దాని ఆ లక్షణం అంటే గుర్తు అనేటటువంటి అర్థము వచ్చేటటువంటి ఏదైనా సరే పదము సుబంతంతో అభిముఖ్య ద్యోతక అభిప్రతి చిహ్న వాచిన సహ ప్రాగ్వత్. ప్రాగ్వత్ అంటే ముందులాగా. ముందులాగా అంటే ఏంటి? వికల్పంగా వస్తుంది అని. అభ్యగ్ని శలభాః. శలభములు అంటే కనుక ఏంటి? మిడతలు. ఏమండి? అవి ఏం చేస్తాయి? అగ్ని కనపడంగానే దానికి ఎదురు వెళ్తాయా వెళ్ళవా? వెళ్ళి మాడిపోతాయి. అదే తిందాం అనుకుంటా ఏమనుకుంటా మనకి తెలియదు, కానీ దాని భాష రాదు, దాని భావం తెలియదు కాబట్టి మిడతలు మాత్రం దీపం కనపడంగానే దాని వైపు పరిగెడతాయి. అంటే దీపమునకు ఎలా వెళ్తున్నాయండి అవి? అభిముఖంగా. అంతే. అదేగా చెప్పాడు అక్కడ. ఆభిముఖ్యే అంటే అభిముఖము అనే అర్థములో. కనుక అభ్యగ్ని అంటే లక్షణే అభిప్రతి, సరే అభిప్రతి ఆభిముఖ్యే అంచేత అభ్యగ్నిశలభాః పతంతి. అలా కాదండి, అభ్యగ్ని అనకపోతే అభ్యగ్నిభిః అని చెప్పండి. అదేంటి? పతంతి
ప్రత్యగ్ని అగ్నిం ప్రతి. ప్రత్యగ్ని అంటే అగ్ని వైపుకి. అభిప్రతి రెండు వాడచ్చుగా పంచమ్యంతంలో. అంచేత అభికేవన్న అభ్యగ్ని ఇచ్చాడు, ప్రతికేవన్న ప్రత్యగ్ని అని ఇచ్చాడు. ప్రత్యగ్ని అనొచ్చు, లేకపోతే అగ్నిం ప్రతి అనొచ్చు. అభ్యగ్ని అనొచ్చు, లేకపోతే అగ్నిమభి అని కూడా అనొచ్చు. అగ్నికి ఎదురుగా వెళ్తోంది. ఇంతకుమించి ఈ సూత్రంలో చెప్పుకునేందుకు ఏం లేదు, టైం పాస్ చేయాలంటే తప్ప. అనుర్యత్ సమయా. అనుర్యత్ సమయా. అనుహు అనేటటువంటిది యత్ సమయా. సమయ అంటే ఏంటి లేదండి, దగ్గరగా సమీపముగా అని అర్థం. యం పదార్థం సమయా ద్యోత్యతే అంటే దగ్గరతనాన్ని సూచిస్తుందో, సమీపార్థమును సూచిస్తుందో. ఏది? ఏ పదం యొక్క అర్థమైతే. తేన దాని చేత, లక్షణభూతేన అనుహు దాని గుర్తుగా అను అనేది చెప్పినట్లయితే, అనువృత్తిగా పైనుంచి లక్షణేనా అని వస్తుందండి. దీని ముందు సూత్రం నుంచి లక్షణముతో దాని కనుక చెప్పినట్లయితే, అను అనేటటువంటిది వస్తే అనుతోటి సమసిస్తుంది, అది అవ్యయీభావం అవుతుంది. అనువనం. అనువనం అశనిర్గతః. అనువనం అశనిర్గతః. అనువనం. సమయ అంటే దగ్గరగా అని, సమీపము అని. దేనికి సమీపము ఇక్కడ? అనువనం అంటే వనమునకు దగ్గరగా. వనముల్లో కాదు, వనముకి దగ్గరగా, వనమును పక్కన అన్నమాట. ఏమండి? అనువనం అశనిర్గత. పిడుగు పడింది అన్నాడు. ఎక్కడ పడింది? వనంలో పడలే, వనం పక్కగా పడింది. ఆ సమీపార్థాన్ని సూచించింది కదా ఇక్కడ అను అనే శబ్దం చేత. కనుక దీనికి సమస్త పదం అవుతుంది, సమసిస్తుంది వ్యక్తిగా. లేదంటే ఎట్ట చెప్పాలి? అనువనం అసనిర్గత అనొచ్చు, లేకపోతే వికల్పం కదా, వనస్య సమీపం గత అని చెప్పి కూడా చెప్పచ్చు. వనస్య సమీపం అశనిర్గత అని చెప్పచ్చు. ఇది అనుర్యత్ సమయ అనే సూత్రానికి. తర్వాత యస్య ఛాయామః. యస్య చ ఆయామః. లక్షణే అనేది పైన తెచ్చుకుంటావు, ఇందులో ముందు సూత్రం నుంచి అను కూడా తెచ్చుకుంటావు. కనుక అప్పుడు సంపూర్ణ శాస్త్ర అవుతుంది. లక్షణే అను యస్య చ ఆయామః. సరే, లక్షణ అనేది తెచ్చుకున్నావు. ఆయామో అంటే, ఆయామం అంటే దాని కొలతండి, దైర్ఘ్యం అంటాం మనం. యస్య దైర్ఘ్యం అనునా ద్యోతతే. అను అనేటటువంటి శబ్దము చేత ఆ లెంత్ ని గనక, దైర్ఘ్యం అంటే లెంత్, దీర్ఘత్వం, లెంత్ ని గనక సూచిస్తే లక్షణభూతేన అను అనేది సమస్యతే. అంటే మనం ఎప్పుడైనా కాశీ వెళ్ళామనుకోండి, కాసేపు కాశీ వెళ్దాం మానసికంగా. ఎందుకు? అహం కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యహం అని అనుకుంటేటైతే తేన సహా కాశీవాస ఫలం లభేత్. వాడి కాశీవాసం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పారు శాస్త్రకారు. ఇంకోసారి కాశీ అనుకుందాం. ఎక్కడ ప్రారంభమైందండి కాశీ? ఇగోండి ఈ మూల ప్రారంభమైందండి. ఎక్కడ దాకా ఉందండి కాశీ? ఇగో అక్కడ దాకా ఉందండి.
ఏదో చెప్తారు కదా, 80 ఘాట్ దగ్గర నుంచి పంచగంగా ఘాట్ వరకు అనుకుంది. నాకు తెలిసిన 2 మాటలు వాడా, అది అటు ఇటు ఉంటే వదిలేయండి. అంత కాదు సార్ అని కోపడకండి. నాకు తెలిసి ఇటు మూలకు ఒక 80 ఘాట్ అని ఒక ఘాట్ ఉంది, ఈ మూలకు పంచగంగా ఘాట్ అని ఒక ఘాట్ ఉందని అనుకుందాం కాసేపు. ఈ మొత్తం అంతా కాశీ. ఇప్పుడు కాశీ ఎక్కడుంది అంటే 80 ఘాట్ దగ్గర నుంచి పంచగంగా ఘాట్ వరకు ఉన్న ఎంత పొడుగుందో అదంతా కాశీ, అవతల భాగం అంతా కదా. అంచేత ఏమన్నాడు ఇక్కడ ఈయన, అనుగంగం వారణాసి అన్నాడు. అంటే గంగ ఎంత పొడుగుందో వారణాసి కూడా అంతే పొడుగున్నది. ఆ దైర్ఘ్యాన్ని సూచించింది ఇక్కడ. యస్య చామయ అన్న దగ్గర అంటే ఏంటి, ఈ గంగ ఎంత పొడుగుందో, అనుగంగం వారణాసి లేదా గంగాయాహ అను, దాన్ని అనుసరించి అంటాం చూసారా మనం, దీని ఆనుకుని పారుతోంది. గంగ ఎంత పొడుగుందో, దీర్ఘం ఇక్కడ లెక్క. అనుగంగం వారణాసి అంటే ఈ ఎంత పొడుగుందో అంత పొడుగు వారణాసి పట్టణం కూడా దాని ఆనుకునే ఉందయ్యా అని. గంగా దైర్ఘ్య సదృశో అదన్నమాట. కనుక దైర్ఘ్యోపలక్షిత ఇత్యర్థ అని యస్య చామయ. తర్వాత తిష్టద్గు ప్రభృతీని చ, తిష్టద్గు ప్రభృతీని చ. ఇక్కడ మీరు తిష్టద్గు ప్రభృతిని ఉన్నాడు. ప్రభృతిని అంటే ఎట్సెట్రా. మరి మనకి ఎట్సెట్రాలు ఎలా తెలియాలి అంటే, మనకి పాణిని మహర్షి అందించినటువంటి గణపాఠంలో తెలుస్తుంది. ఈ మాట విన్నారు కదండి, గణపాఠం అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. చెప్పుకోలేదా? సర్వాదీని సర్వనామాని అన్నారు. సర్వ ఆదీని, సర్వ మొదలైనటువంటివి అంటే సర్వ అనే పదంతో ప్రారంభమయ్యేటటువంటి ఒక గణాన్ని మనకి అక్కడిచ్చాడు పాణిని గారి గణపాఠంలో. ఆ గణాల్లో ఉన్న అన్ని పదాలకి ఈ సూత్రం వర్తిస్తుంది. తిష్టద్గు ప్రభృతిని చ అంటే తిష్టద్గు గణంలో ఉన్నటువంటి అన్ని పదాలకి కూడా చ వర్తిస్తుంది. ఏమిటి చ అంటే యస్య చామయ అనే, యస్య చామయ ఆయామ. ఆమయ అంటే మళ్ళీ జబ్బండి, ఆయామ అంటే లెంత్ అండి. కనుక అది ఇక్కడ అనుసరిస్తుంది. ఏతాని నిపత్యంతే తిష్టంత్యో గావో యస్మిన్ కాలే సతిష్టత్ గుహు. ఇది ఎట్లా వచ్చింది, లెంత్ కదా చెప్పుకుంటున్నాం మనం, లెంత్ చెప్పుకున్నాం అక్కడ. ఇక్కడేం చెబుతున్నాడు, తిష్టత్ గు ప్రభృతి నిచ అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటవుతోంది, ఏతాని నిపత్యంతే, అవి నిపాతన చేసుకుంటున్నాము. ఏవి, ఈ తిష్టత్గు అనేటటువంటి ఉండే బ్లాక్ లో ఉండే పదాలన్నీ కూడా ఇక్కడ దే ఆర్ రెడ్ ఇంటూ ది సూత్రం అన్నమాట. తిష్టంత్యో గావో యస్మిన్ కాలే సా తిష్టత్ గుహు. ఆవు కదలకుండా నుంచునే కాలము ఎప్పుడుంటుంది అంటే పాలు పితికేటప్పుడు, అంటే దోహన కాల అని అర్థం. ఏమండి, ఆయతి గవం, ఆయతి గవం ఇత్యాది ఇహ శత్రాదేశ పుంవద్, పుం అంటే పుంవద్భావ విరహ సమాసాంతశ్చ నిపత్యంతే అని చెప్పాడు.
అంటే ఈ తిష్టద్ గా గా ఆ, తిష్టద్ గ్వాద్యాయ సముదాయ ఏవ నిపత్యంతి. అంటే ఆ యొక్క దాన్ని ఏమంటారు, గణాన్ని మనం నిపతనం చేసుకుంటున్నాము. ఓం తిష్టద్గు ప్రభృతిని చ అక్కడ ఉన్నాం. పాణిని మహర్షి ఏం చేశారంటే, ఇప్పుడు అకారాంత పుంలింగ రామ శబ్ద అన్నారు. అయిన తర్వాత అకారాంత శబ్దాలకి తృతీయ బహువచనంలో రామై అవుతుంది. మిగతా వాటికి ఇది ఉదాహరణగా తీసుకోకండి, ఊరికే ఒక కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చెబుతున్న ఉదాహరణ ఇది. ఇది రూల్ కాదు, ఇది కాన్సెప్ట్ కోసం మాత్రమే. అయితే గురువు ఉందనుకోండి, గురుభిహి హరిభిహి అని బిహి వస్తుంది. అతోభిరైస్ అనే సూత్రం చేత అదంతమైనటువంటి రామవ ప్రాతిపదికకి ఈ బిస్ స్థానంలో ఐస్ అనేది ఆదేశంగా వస్తుంది. ఐసులో సకారం ఉంది కాబట్టి అది మళ్ళీ ఋతువు, ఋతువం తర్వాత విసర్గ వచ్చి రామైహి అవుతుంది. అది పక్కకు పెట్టండి. కానీ పాణిని గారికి ఏం కావాలి, ఉదాహరణ అండి, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఉదాహరణ ఇట్లా అవుతుందండి అని అడగండి. మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చెబుతున్నా. పాణిని గారికి కొన్ని పదాలకి అదంతాలకి ఐసు అదంతానికి కూడా బిస్సు రావాలి, వీటికి ఇట్లాగే రావాలి అనుకుందాం. లేదు, వీటి అన్నిటికీ కలిపి వేరే ఏదో రావాలి ఆయన అనుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు వారు, అలాంటి భిన్నమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నటువంటి పదాలన్నిటి ఒక చోట పోగేశాడు. పోగేసి ఆ మొదటి పేరు ఉంటుంది కదా, దానికి ఆ గణానికి పేరు పెట్టాడు. సర్వాదీని సర్వనామాని అన్నాడు. సర్వ ఆదిగా కలిగినటువంటి ఆ గణమంతా అందులో ఉన్న పఠించిన అన్ని పదాలకి సర్వనామము అనే చిహ్నం పెట్టాడు. సర్వాదుల్లో ఉన్నవాటికి సర్వనామాలు అన్నాడు. అలాగే తిష్టద్గు ప్రభృతి, తిష్టద్గు అనేటటువంటి గణం ఏదైతే ఉందో ఇందులో రకరకాల పదాలు ఉండొచ్చు, ఎట్లాంటి కాంబినేషన్స్ అయినా ఉండొచ్చు, కానీ వాటి అన్నిటికీ కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఇది చెప్పడం జరుగుతుంది తాత్పర్యం. అంచేత ఈ తిష్టద్గు ప్రభృతినిచ్చ అన్నప్పుడు ఏ తాని నిపత్యంతే, ఇవి నిపతన చేసుకుంటా అంటే తెచ్చి పెట్టేసుకుంటాం. ఇంక మళ్ళీ దాన్ని ఆలోచించం, ఇది అదంతమా కదా, అదేంటి ఇది సుబంతమా తింగంతమా, ఇది ధాతువా, ఇది ఏమన్నా ప్రాతిపదిక, ఈ ఆలోచనలు ఏవి లేవు. శ్యామల గారు ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఏమ్మా, అలాగేనండి, విన్నాను. ఆ, ఈ తిష్టద్గు గణంలో పఠించబడినటువంటి సమాసాలన్నీ కూడా ఇక్కడ చెప్పాడు కాబట్టి అవ్యయీభావ సమాసాలు అవుతాయి. అయిన తర్వాత ఇందులో కొన్ని ధాతువులు తిగంత లక్షణాలు కలిగి ఉన్నవి కూడా ఆ ధాతువులు తింగంత లక్షణాల్ని కోల్పోయి సుబంత లక్షణాలుగా. తింగంతానికి సుబంతానికి తేడా ఏమిటి, తింగంతాల్లో లింగం ఉండదు కానీ సుబంతంలో లింగం వస్తుంది. అట్లా తింగంతాల్లో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఉండదు, కానీ సుబంతాల్లో విభక్తులు ఉంటాయి. కనుక తింగంతము కూడా సుబంత లక్షణాల్ని కలిగి లింగ విభక్తులని పొందుతాయి. కనుక ఇప్పుడు ఏమైంది, ఈ లింగ విభక్తులు రావటం ద్వారా ఈ లక్షణాలు కలిగినటువంటి విశేష ప్రయోగాలను పాణిని మహర్షి ఏం చేశాడంటే, ఇగో ఒక గణంగా ఏర్పాటు చేసి దానికి తిష్టద్గు గణము అని పేరు పెట్టి దానికి అవ్యయీభావత్వాన్ని కూడా సమాసాన్ని కూడా సంజ్ఞని ఏర్పాటు చేశాడు అని ఈ యొక్క తిష్టద్గు ప్రభృతినిచ అనే సూత్రం యొక్క పరమ తాత్పర్యంగా చెప్పుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు పాలు పితికే సమయంలో ఆవు నుంచునే ఉంటుందండి.
తిష్టంతి గావః అనే వాక్యం నుంచి తిష్టత్ గుహు అనేటువంటి అవ్యయీభావ సమాసాన్ని ఏ విధంగా చెప్పాడు? ఆవు నుంచునేంత సమయము అంటే కాలవాచకంగా దాన్ని వినియోగించుకున్నాడు ఇక్కడ. అట్లాగే ఆయతీగవం అనేది అంటే ఆవులు పొద్దునే మరి ఏం చేస్తారు వీళ్ళు గోపాలరు వాళ్ళు తోడుకెళ్ళి అడవికో లేకపోతే పక్కనున్న ఎక్కడికో వెళ్ళి మేత మేసిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయి. ఆ తిరిగి వచ్చే సమయము ఆ కాలాన్ని సూచించేది అంటే గోధూళి వేళ. దాన్ని ఆయాతీగవం అన్నాడు. అంటే ఆయాతీగవం అంటే ఆవులు వస్తున్నాయి అని అర్థం కాదు ఇక్కడ. ఆవులు ఏ సమయానికి మామూలుగా తిరిగి వస్తాయో ఆ సమయము అని. అట్లా కలేయవం అని ఇంకో మాట ప్రయోగించాడు. అంటే కలే అంటే కనుక యవం అంటే యవధాన్యాలు అని ఉన్నాయండి. ఈ యవలు అంటాం. ధాన్యం ఎట్లా అని ఇదైతే ధాన్యము, యవలు, పెసలు, కందులు ఇట్లా అంటాంగా. అట్లా యవలు అనేది ఒక రకమైన ధాన్యం. ఆ ధాన్యాన్ని నూర్చే వేళ, ఆ పంట నూర్పుడు వేళ, ఆ కాలాన్ని అంటే ఇట్లా కాలవాచక శబ్దాలుగా దీన్ని తీసుకున్నాడు. మీకు ఇంకోటి ఈ రెండు మాటలు వినంగానే మీకు ఏదో ఎక్కడో కొట్టాలి ఒకటి బుర్రలో. కాలాధ్వనో అన్న మాట. వారణాసి ఏమన్నా అధ్వం చెప్పాడు డిస్టెన్స్, ఇక్కడ ఏమన్నా కాలాన్ని చెప్పాడు. అయిన తర్వాత పారే మధ్యే షష్ట్యావా, పారే మధ్యే షష్ట్యావా, పారమధ్య శబ్దౌ షష్ట్యంతేన సహ వా సమస్యేతే. ఏతదంతత్వం ఏతదంత ఏతదంత్వం నిపాత్యతే పక్షే అంటే అది కాని పక్షంలో షష్ఠీ తత్పురుష పారే గంగాదానయ గంగా పారాత్ మధ్యే గంగాత్ గంగా మధ్యాత్ మహావిభాషయా వాక్యమపి గంగాయా పారాత్ గంగాయా మధ్యాత్. ఇదండి ఈ పారే మధ్యే షష్ట్యావ అనే సూత్రము యొక్క వృత్తి. మన సిద్ధాంత కౌముది వృత్తి అంటే ఏమిటి? షష్ఠీ సమాసము ప్రాప్తించేటటువంటి ఓ షష్ఠీ సమాసం వస్తుంది అనుకోండి. ఎట్లా అంటే గంగాయాహ పారాత్ గంగ యొక్క పారము నుండి అని. అంటే అక్కడ షష్ఠీ తత్పురుషం వస్తుంది అనే సమాసం. దానికి అపవాదుగా అవ్యయీభావ సమాసాన్ని చెప్పుకుంటున్నాను అనమాట. పారము అంటే ఏమిటి అంటే అవతలి గట్టు. ఒక నది ఉందనుకోండి, లేదా సముద్రం ఉంది. యువతల ఒక గట్టు ఉంది, నదికి యువతల ఒక గట్టు ఉంటుంది, అవతల వైపు ఒక గట్టు. ఏమండి, నువ్వా ధరిని నీ ధరిని అని పాట పాడాడే అదన్నమాట. రెండు ధరులు ఉంటాయి. ఆ అవతల ధరిని పారం అంటాం, యువతల ధరిని అవారం అంటాం. ఇది అవారము, అది పారము. అందుకే అవార పారం అని గాని పారావారం అని గాని పదాలు మనం రెండు వాడచ్చు. ఇట్లా రెండు సాధు రూపాలే. అవార పారం అన్నా పారావారం అన్నా రెండు సాధు రూపాలే. ఇందుకే పారం అంటే ఏంటి? అవతలి గట్టు అనే అర్థబోధకమైన పారే అనే సుబంతంతో నడుమ అనే అర్థబోధకమైన అంటే మధ్యలో అనే మధ్య అనేటటువంటి సుబంతంతో గాని వైకల్పికంగా అదేమవుతుంది? అవ్యయీభావ సమాసం అవుతుంది. అంటే షష్ట్యంత విభక్తితో సమసిచ్చి అవ్యయీభావ సమాసంగా ఏర్పడుతుంది. అంచేత పారే మధ్యే
షష్ట్యా వా వా అన్నాడు కాబట్టి వికల్పము. షష్ట్య అంటే షష్ఠీ తత్పురుష అర్థములో ఏ ఏ పదాలకి పార మధ్య అనే శబ్దాలు. సూత్రాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ బ్రేకప్ తెలిసిపోతుందిగా. ఒక్కసారి రికార్డ్ యాప్ మాట్లాడతా. అంచేత ఈ పారే మధ్య అనే శబ్దాల్ని కలిపి చెప్పి ఇక్కడ పారమధ్యౌ పారమధ్య శబ్దౌ అన్నాడు ద్వివచనంలో. అందుకని సమస్యేతే అని ద్వివచనంలో చెప్పాడు అక్కడ. సమస్యంతే సమస్యతే సమస్యేతే సమస్యంతే అని కదా. కనుక ఇది షష్ట్యంతంతో సమసిస్తుంది. ఇది ఏమవుతుంది? ఆ నిపత్యంతే ఏతద్ అంతత్వం నిపత్యంతే నిపత్తం జరిగింది. కాని పక్షంలో షష్ఠీ తత్పురుష పారే గంగాదానయ గంగా గంగా పారాత్ అని 2 రూపాయలు ఇచ్చాడు. ఏమండి? తర్వాత మధ్యం చెప్పాలిగా. మధ్యే గంగాత్ గంగా మధ్యాత్. ఇది విభాష అనేటటువంటి అధికారంలో ఉన్నది కనుక ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ ఈ విభాష గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనం గమనించాల్సింది ఒకటి ఉంది. పారే మధ్య అనేటటువంటి వాటితో వచ్చినప్పుడు అవ్యయీభావం వస్తుంది అని చెప్పాడు. అవ్యయీభావం రాకపోతే ఇది షష్ట్యా వా అన్నాడు కాబట్టి షష్ఠీ తత్పురుష వస్తుంది అన్నాడు. ఇక్కడ కాదండి. అంటే ఏమిటవుతుంది అనమాట? ఈ సూత్రం అప్లై అయినప్పుడు పారే గంగాత్ గంగా పారాత్ అని రూపాలు చెప్పుకున్నాం. మధ్య గంగాతో గంగా మధ్యాత్ అయిపోయింది. ఇది అయిన తర్వాత ఏమవుతుంది? లేకపోతే ఏం చెప్పాలి? షష్ఠీ తత్పురుష చెప్పాలి. షష్ఠీ తత్పురుష చెప్తే ఎట్లా చెప్పాలి? గంగాయా పారాత్ గంగాయా మధ్యాత్ అని చెప్పాలి. గంగ యొక్క మధ్య నుండి గంగ యొక్క పారము నుండి అంటే అవతల ఒడ్డు నుండి అని షష్ఠీ తత్పురుషుడు కూడా చెప్పచ్చు. ఇలా కాకపోతే అంటే ఏమైంది? అయితే అవ్యయీభావం అవుతుంది, లేకపోతే షష్ఠీ తత్పురుష అవుతుంది. అయిపోయింది కదా సూత్రార్థం. ఇప్పుడు ఇంతకీ సూత్రం ఎక్కడుంది అంటే విభాష అనేటటువంటి అధికారంలో ఉంది కాబట్టి ఇది అవ్యయీభావ రూపం చెబుతున్నప్పుడు ఇది కూడా విభాషగా చెప్పవయ్యా అన్నాడు. అందుకని ఏం చెప్పాడు? పారే గంగాత్ గంగా పారాత్ మధ్యే గంగాత్ గంగా మధ్యాత్ అని చెప్పాడు. అంటే రెండు గంగా చెప్పచ్చా అండి? రెండు ఒకటేనా అర్థం? మధ్య గంగాతన్నా గంగా మధ్యాతన్నా ఒకటే అర్థం. గంగా మధ్యం అవుతుంది అప్పుడు. అవును. అది ఇప్పుడు పారే గంగాత్ అని అక్కడ ప్రత్యయం వచ్చింది కదండి, మరి అవ్యయానికి ప్రత్యయం వస్తుందా? పారే గంగం నుండి ఆనయ ఆ రూపం ఏర్పడిపోయింది కదా. అచ్చా, ఓకే ఓకే, సరే అది సరే, ఓకే. ఇట్లా గంగాయాహ పారాత్ గంగాయాహ మధ్యాత్ అనేటటువంటి వైకల్ప రూపం కూడా చెప్పుకోవచ్చు అన్నాడు. ఇక్కడి నుంచి ఇంకా చాలా ఉందండి. ఇక్కడ ఆపుకుందాం. ఇంకా 26 ఇంకో దగ్గర దగ్గర 10-12 సూత్రాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఆపేద్దాం. ఇవాళ ఇక్కడ ఆపుదాం అండి. రేపు మిగతా చదివేస్తాం.